టార్గెట్ చేశారన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. టీడీపీ జనసేన పార్టీ వాళ్లు తమపై దాడులకు పాల్పడుతున్నారన్నారు. వైసీపీ నాయకులను కార్యకర్తలను భయపెట్టాలనుకుంటున్నారని, రాష్ట్రంలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని విమర్శించారు. వైసీపీ వారిపై దాడులు చేస్తుంటే పోలీసులు చూస్తూ నిలబడుతున్నారని, గొడవలు జరుగుతున్నా పోలీసులు స్పందించడం లేదన్నారు. వైసీపీపై జరుగుతున్న దాడులపై హైకోర్టుకు వెళతామని, ప్రైవేట్ కేసులు వేస్తామని తెలిపారు. దాడులు చేసిన వారితో పాటు చూస్తూ ఉన్న పోలీసులపై కేసులు వేస్తామని హెచ్చరించారు. రాబోయే 2 రోజుల్లో కృష్ణా జిల్లాలో పర్యటించి గాయపడిన కార్యకర్తలకు ధైర్యం చెబుతామన్నారు. కార్యకర్తలను కాపాడుకుంటామని, మనుషులను ఇబ్బంది పెడుతున్న ప్రాంతాల్లో పర్యటిస్తామన్నారు. ఇక శాంతి భద్రత సమస్య వస్తే పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల కౌంటింగ్ అనంతరం ఈ కృష్ణా జిల్లాలో కానీ రాష్ట్రంలో అనేక మంది తెలుగుదేశం పార్టీ, జనసేనకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి, వార్డు స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి యాక్టివ్గా ఉండేటువంటి లీడర్స్ పైన ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఇళ్ళు పగలు కొడతాం, కార్లు పగలు కొడతాం, అర్ధరాత్రులు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని భయపెట్టాలి, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిస్టేజింగ్ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. వాటిల్లో కొన్ని చోట్లయితే ఫిజికల్గా వ్యక్తుల మీద దాడులు చేయటం, కాళ్ళు ఇరగొడతాం, చేతులు ఇరగొడతాం, తల్ల పగలు కొడతాం. అదేవిధంగా ఈ గ్రామాల్లో కానీ ఇక్కడ కానీ మీరు ఉండకూడదని చెప్పి వార్నింగ్లు ఇవ్వటం అనేక రకాలుగా చేస్తున్నారు. వీటికి ప్రత్యక్ష సాక్షులు పోలీసులు దగ్గర ఉండి వాళ్ళు కొడతాంటే వీళ్ళు చూస్తూ నిలబడి ఎంజాయ్ చేస్తున్నారు. ఈరోజు మా దగ్గర పోలీసులు ప్రేక్షక పాత్ర వహించేటువంటి సన్నివేశాలు, తెలుగుదేశం పార్టీ అల్లరి మోకల్లో మా వాళ్ళ మీద దాడి చేస్తున్నటువంటి సన్నివేశాలు సీసీ ఫుటేజీలతో సహా, ఫోటోలతో సహా మా దగ్గర ఉన్నాయి. మొన్న 4వ తారీఖు ఎన్నికల కౌంటింగ్ అనంతరం